హాయ్ అండి, వెల్కమ్ టు విజు హోమ్ కిచెన్. ఇవాళ మీకు స్పెషల్ ఫిష్ ఫ్రై చూపిస్తానండి. 2 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూను మసాలా కారం, 1 టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అదే టీ స్పూన్తో ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా పౌడరు వేసుకోండి. అలానే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంతోపాటు 1/2 చెక్క నిమ్మరసాన్ని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పొడి పొడిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్పైస్ ఎక్కువ కావాలన్నా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఇలా పెద్ద ఫిష్ని తీసుకుని ఇలా లోతుగా ఘాట్లు పెట్టుకున్నానండి. మీరు చిన్న ఫిష్ని తీసుకున్నా ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఈ ఘాట్ల మధ్యలో మనం మసాలా పేస్ట్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకుని అరిటాకులో చుట్టి బొగ్గుల మీద కాలుస్తారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లో పెనం మీద ఎలా కాల్చుకోవాలో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా మీరు బోత్ సైడ్స్ ఇలా గరం మసాలా పేస్ట్ని అప్లై చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచి బాగా హీట్ అయిపోవాలండి. సిమ్లో ఉంచే హీట్ చేసుకోవాలి. ఇలా బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని చేపల్ని ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు వీటిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి. ఫ్రెండ్స్, ఈలోగా కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎన్వీతో చాలా స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ ఉన్నాయండి. అలాగే వెజ్ కర్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బోత్ సైడ్స్ ఇలా 5 to 8 మినిట్స్ సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. ఇలా పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. సరే, ఎంత టేస్ట్గా వచ్చిందంటే చేప, దీని మీద కొంచెం పెప్పర్, సాల్ట్, నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.